బాక్సాఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మిగిలిన సినిమాలతో పోల్చితే చిన్న సినిమాగా అనిపించిన ఆ రెండు సినిమాలను కూడా ఊరమాస్ లెవెల్లో డామినేట్ చేసి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఊహకందని విజయాన్ని సాధించింది. టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాల పరంగా ఏ సినిమా సాధించని రేంజ్ షేర్ మార్కును గ్రాస్ ను అందుకొని రీజనల్ మూవీతోనే బిగ్గెస్ట్ రికార్డులను తిరగరాసి పెట్టింది ఈ సినిమా. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో అటు అనిల్ రావిపూడి కెరీర్ లో బిగ్గెస్ట్ షేర్ అలాగే గ్రాస్ వసూలను అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 43.02 కోట్లు, సీడెడ్ లో 19.20 కోట్లు, వైజాగ్ లో 22.60 కోట్లు, ఈస్ట్ లో 13.80 కోట్లు, వెస్ట్ లో 9.01 కోట్లు, గుంటూరులో 10.40 కోట్లు, కృష్ణాలో 9.7 కోట్లు, నెల్లూరులో 4.9 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో టోటల్ రన్ లో 132.63 కోట్ల దాకా షేర్ ను 217.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 9.05 కోట్లు, ఓవర్సీస్ లో 17.05 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 158.73 కోట్ల దాకా షేర్ ను 275.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. 42.5 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఆ టార్గెట్ మీద ఏకంగా 116.23 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నందుకొని హిస్టారికల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది బాక్సాఫీస్ దగ్గర. టాలీవుడ్ చరిత్రలో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్స్ నందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచి ఊహకందని ఊచకోత కోసింది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.